ఓం నమో వెంకటేశాయ నమః. సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. మనకి జీవితం సస్యశ్యామలం అవ్వాలంటే ఈశ్వరుడు దైవం ఆయన్ని ఆరాధించడం ద్వారా, పూజించడం ద్వారా సత్ప్రవర్తన మనకి వస్తుంది. సత్ప్రవర్తన ద్వారా మనకి ఆత్మ శక్తినిస్తాడు భగవంతుడు. మనోధైర్యం కూడా పెరుగుతుంది. తద్వారా స్వార్థరహిత మనుషులు అనగా భగవంతుడు లాంటి వాళ్ళు మనకి జీవితంలో తారసపడతారు. ధనం, సుఖాలు మనకి వరిస్తాయి అటువంటి మంచి వ్యక్తుల ద్వారా వరిస్తాయి. అందుకే పెద్దలు అంటారు, మీకు గుర్తుండే ఉంటుంది, దైవం మానుష్య రూపేణ అని. దైవం యొక్క సుగుణాలు గలవారైతే భగవంతులు లాంటి వాళ్ళు మీరు అవ్వచ్చు. సుగుణాలు బాగున్నప్పుడు భగవంతుడితో సమానం మనుష్యుడు. అప్పుడే మీ చుట్టూ సస్యశ్యామలం అవుతుంది. మీ చుట్టూ సస్యశ్యామలంగా జీవితం మారిపోతుంది. మంచి సుగుణాల వల్ల ఆ భగవంతుని అనుగ్రహం మనం పొందుతాం కాబట్టి యువతలో కూడా సత్ప్రవర్తన వచ్చి మంచి ఏదో చెడు ఏదో తెలుసుకున్నారంటే ఆ భగవంతుడి కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.